కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎస్సైస్ అండ్ ఎస్సైయిస్ట్స్, సెల్ఫ్ రిలయన్స్, నేచర్. ఈ 2 ఎస్సైస్ని ఎవరు రచించారంటే రాల్ఫ్ వాల్డో ఎమర్సన్. రాల్ఫ్ వాల్డో ఎమర్సన్ ఏ ఎస్సైస్ని రచించాడంటే సెల్ఫ్ రిలయన్స్, నేచర్. మనం ఇక్కడ కోడ్ అనేది ఎలా క్రియేట్ చేసామంటే అక్కడ ఉన్న వాటి ద్వారానే క్రియేట్ చేయడం జరిగింది. సెల్ఫ్ అంటే సెల్ఫ్ రిలయన్స్, నేచర్ అంటే నేచర్, ఎమర్సన్ అంటే రాల్ఫ్ వాల్డో ఎమర్సన్. సివిల్ డిసోబీడియన్స్, హెన్రీ డేవిడ్ థోరో. హెన్రీ డేవిడ్ థోరో ఏ ఎస్సైని రచించాడంటే సివిల్ డిసోబీడియన్స్. ఇక్కడ కోడ్ వచ్చేసి సివిల్. సివిల్ అంటే సివిల్ డిసోబీడియన్స్. థోరో అంటే హెన్రీ డేవిడ్ థోరో. అ మోడెస్ట్ ప్రపోజల్, జోనథన్ స్విఫ్ట్. జోనథన్ స్విఫ్ట్ ఏ ఎస్సైని రచించాడంటే అ మోడెస్ట్ ప్రపోజల్. ఇక్కడ కోడ్ వచ్చేసి ప్రపోజల్. ప్రపోజల్ అంటే అ మోడెస్ట్ ప్రపోజల్. షిఫ్ట్ అంటే జోనథన్ స్విఫ్ట్. ఆఫ్ స్టడీస్, ఫ్రాన్సిస్ బేకన్. ఫ్రాన్సిస్ బేకన్ ఏ ఎస్సైని రచించాడంటే ఆఫ్ స్టడీస్. ఇక్కడ కోడ్ వచ్చేసి స్టడీస్ అంటే ఆఫ్ స్టడీస్. బేకన్. బేకన్ అంటే ఫ్రాన్సిస్ బేకన్. షూటింగ్ ఆన్ ఎలిఫెంట్, జార్జ్ ఆర్వెల్. జార్జ్ ఆర్వెల్ ఏ ఎస్సైని రచించాడంటే షూటింగ్ ఆన్ ఎలిఫెంట్. ఎలిఫెంట్ ఆర్వెల్. పాలిటిక్స్ అండ్ ది ఇంగ్లీష్ లాంగ్వేజ్, జార్జ్ ఆర్వెల్. జార్జ్ ఆర్వెల్ ఏ ఎస్సైని రచించాడంటే పాలిటిక్స్ అండ్ ది ఇంగ్లీష్ లాంగ్వేజ్, పాలిటిక్స్ ఆర్వెల్. ఎలిఫెంట్, షూటింగ్ యాన్ ఎలిఫెంట్ అని. పాలిటిక్స్, పాలిటిక్స్ అండ్ ది ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనే 2 ఎస్సైస్ని ఎవరు రచించారంటే ఆర్వెల్. ఆర్వెల్ అంటే జార్జ్ ఆర్వెల్ అని. ది సోల్స్ ఆఫ్ బ్లాక్ ఫోక్, W.E.B. డు బోయిస్. W.E.B. డు బోయిస్ ఏ ఎస్సైని రచించాడంటే ది సోల్స్ ఆఫ్ బ్లాక్ ఫోక్. బ్లాక్ ఫోక్ అంటే ది సోల్స్ ఆఫ్ బ్లాక్ ఫోక్. డు బోయిస్. డు బోయిస్ అంటే W.E.B. డు బోయిస్. ది డెత్ ఆఫ్ ది మౌత్, వర్జీనియా వూల్ఫ్. వర్జీనియా వూల్ఫ్ ఏ ఎస్సైని రచించాడంటే ది డెత్ ఆఫ్ ది మౌత్. డెత్ అంటే ది డెత్ ఆఫ్ ది మౌత్ అని. వూల్ఫ్ అంటే వర్జీనియా వూల్ఫ్ అని. ది అలిగరీ ఆఫ్ ది కేవ్, ప్లేటో. ప్లేటో. ది అలిగరీ ఆఫ్ ది కేవ్ కోడ్ వచ్చేసి కేవ్. ప్లేటో. కేవ్ అంటే ది అలిగరీ ఆఫ్ ది కేవ్, ప్లేటో. వన్స్ మోర్ టు ది లేక్, E.B. వైట్. E.B. వైట్ ఏ ఎస్సైని రచించాడంటే వన్స్ మోర్ టు ది లేక్. కోడ్ వచ్చేసి లేక్ వైట్. లేక్ అంటే వన్స్ మోర్ టు ది లేక్. వైట్ అంటే E.B. వైట్. ఏ రూమ్ ఆఫ్ వన్స్ ఓన్, వర్జీనియా వూల్ఫ్. వర్జీనియా వూల్ఫ్. ఆ రూమ్ ఆఫ్ వన్స్ ఓన్ ఆల్రెడీ ఇతను రచించిన ఒక ఎస్సై నేర్చుకున్నాము. కోడ్ వచ్చేసి డెత్ వూల్ఫ్. డెత్ అంటే ది డెత్ ఆఫ్ ది మౌత్. వూల్ఫ్ అంటే వర్జీనియా వూల్ఫ్ అని అక్కడ నేర్చుకున్నాం. ఇక్కడ కోడ్ వచ్చేసి రూమ్ వూల్ఫ్. రూమ్ అంటే ఆ రూమ్ ఆఫ్ వన్స్ ఓన్. వూల్ఫ్ అంటే
వర్జీనియా వుల్ఫ్. ఈ రెండింటికి కలిపి డెత్ ప్లస్ రూమ్. రచించింది ఎవరంటే వూల్ఫ్, అంటే వర్జీనియా వూల్ఫ్. ది మిత్ ఆఫ్ సిసిఫస్, ఆల్బర్ట్ కామ్యూ. ఆల్బర్ట్ కామ్యూ ఏ ఎస్సేని రచించాడంటే ది మిత్ ఆఫ్ సిసిఫస్. కోడ్ వచ్చేసి మిత్, కామ్యూ. మిత్ అంటే ది మిత్ ఆఫ్ సిసిఫస్ అని, కామ్యూ అంటే ఆల్బర్ట్ కామ్యూ అని. ది సెకండ్ సెక్స్, సిమోన్ డి బోవర్. సిమోన్ డి బోవర్ ఏ ఎస్సేని రచించాడంటే ది సెకండ్ సెక్స్. కోడ్ వచ్చేసి సెకండ్ సెక్స్. సిమోన్, సిమోన్ అంటే సిమోన్ డి బోవర్ అని. సెకండ్ సెక్స్ అంటే ది సెకండ్ సెక్స్ అని. ది సబ్జెక్షన్ ఆఫ్ ఉమెన్, జాన్ స్టూవర్ట్ మిల్. జాన్ స్టూవర్ట్ మిల్ ఏ ఎస్సేని రచించాడంటే ది సబ్జెక్షన్ ఆఫ్ ఉమెన్. కోడ్ వచ్చేసి ఉమెన్ మిల్. ఉమెన్ అంటే ది సబ్జెక్షన్ ఆఫ్ ఉమెన్ అని. మిల్ అంటే జాన్ స్టూవర్ట్ మిల్ అని. ది ఎస్సే యాజ్ ఫ్రమ్, థియోడర్ ఆడోర్నో. థియోడర్ ఆడోర్నో ఏ ఎస్సేని రచించారంటే ది ఎస్సే యాజ్ ఫ్రమ్. కోడ్ వచ్చేసి ఎస్సే. ఆడోర్నో ఎస్సే అంటే ది ఎస్సే యాజ్ ఫ్రమ్. ఆడోర్నో అంటే థియోడర్ ఆడోర్నో. కన్సిడర్ ది లాబ్స్టర్, డేవిడ్ పోస్టర్ వాలెస్. డేవిడ్ పోస్టర్ వాలెస్ ఏ ఎస్సేని రచించారంటే కన్సిడర్ ది లాబ్స్టర్. కోడ్ వచ్చేసి లాబ్స్టర్ వాలెస్. లాబ్స్టర్ అంటే కన్సిడర్ ది లాబ్స్టర్ అని. వాలెస్ అంటే డేవిడ్ పోస్టర్ వాలెస్ అని. నోట్స్ ఆన్ క్యాంప్, సూసన్ సామ్టాగ్. సూసన్ సామ్టాగ్ ఏ ఎస్సేని రచించారంటే నోట్స్ ఆన్ క్యాంప్. కోడ్ వచ్చేసి క్యాంప్. సూసన్, క్యాంప్ అంటే నోట్స్ ఆన్ క్యాంప్. సూసన్ అంటే సూసన్ సామ్టాగ్. ది క్రాకప్, ఎఫ్ స్కాట్ ఫ్రిచ్ జెరాడ్. ఎఫ్ స్కాట్ ఫ్రిచ్ జెరాడ్ ఏ ఎస్సేని రచించారంటే ది క్రాకప్. కోడ్ వచ్చేసి క్రాక్. ఫ్రిచ్ జెరాడ్. క్రాక్ అంటే ది క్రాకప్ అని. ఫ్రిచ్ జెరాడ్ అంటే ఎఫ్ స్కాట్ ఫ్రిచ్ జెరాడ్ అని. వై ఐ రైట్, జార్జ్ ఆర్వెల్. జార్జ్ ఆర్వెల్ ఏ ఎస్సేని రచించారంటే వై ఐ రైట్. కోడ్ వచ్చేసి రైట్ అంటే వై ఐ రైట్ అని. ఆర్వెల్ అంటే జార్జ్ ఆర్వెల్. ఆర్వెల్ ఆల్రెడీ 2 ఎస్సేస్ గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. ఎలిఫెంట్ అంటే షూటింగ్ అండ్ ఎలిఫెంట్ అని. పాలిటిక్స్ అంటే పాలిటిక్స్ అండ్ ది ఇంగ్లీష్ లాంగ్వేజ్ అని. ఇప్పుడు మనం నేర్చుకున్నది రైట్ అంటే వైఐ రైట్ అని. ఈ 3 ఎస్సేస్ని ఎవరు రచించారంటే ఆర్వెల్. ఆర్వెల్ అంటే జార్జ్ ఆర్వెల్ అని. ఆన్ లిబర్టీ, జాన్ స్టూవర్ట్ మిల్. జాన్ స్టూవర్ట్ మిల్ ఏ ఎస్సేని రచించాడంటే ఆన్ లిబర్టీ. కోడ్ వచ్చేసి లిబర్టీ మిల్. లిబర్టీ అంటే ఆన్ లిబర్టీ అని. మిల్ అంటే జాన్ స్టూవర్ట్ మిల్ అని. ఆల్రెడీ ఇతను రచించిన ఒక ఎస్సేని మనం ముందు డిస్కస్ చేయడం జరిగింది. దాని కోడ్ వచ్చేసి ఉమెన్ అంటే ది సబ్జెక్షన్ ఆఫ్
ఉమెన్ అని, లిబర్టీ అంటే ఆన్ లిబర్టీ అని, మిల్ అంటే జాన్ స్టూవర్ట్ మిల్. ఈ 2 ఎస్సేస్ని రచించడం జరిగింది. ది స్ట్రగుల్ ఫర్ హ్యూమన్ రైట్స్, ఎలినర్ రూజ్వెల్ట్. ఎలినర్ రూజ్వెల్ట్ ఏ ఎస్సేని రచించాడంటే ది స్ట్రగుల్ ఫర్ హ్యూమన్ రైట్స్. కోడ్ వచ్చేసి హ్యూమన్ రైట్స్. రూజ్వెల్ట్ అంటే ఎలినర్ రూజ్వెల్ట్ అని. హ్యూమన్ రైట్స్ అంటే ది స్ట్రగుల్ ఫర్ హ్యూమన్ రైట్స్ అని. ది సాలిట్యూడ్ ఆఫ్ సెల్ఫ్, ఎలిజబెత్ కేడి స్టాంప్టన్. ఎలిజబెత్ కేడి స్టాంప్టన్ ఏ ఎస్సేని రచించాడంటే ది సాలిట్యూడ్ ఆఫ్ సెల్ఫ్. కోడ్ వచ్చేసి సెల్ఫ్. స్టాంప్టన్ అంటే ఎలిజబెత్ కేడి స్టాంప్టన్ అని. సెల్ఫ్ అంటే ది సాలిట్యూడ్ ఆఫ్ సెల్ఫ్ అని. ది హైడెన్ హుండ్, వెండెల్ బెర్రీ. ది హైడెన్ హుండ్. కోడ్ వచ్చేసి హైడెన్ బెర్రీ. హైడెన్ అంటే ది హైడెన్ హౌండ్. బెర్రీ అంటే వెండెల్ బెర్రీ. ది అన్క్వానీ, సిగ్మండ్ ఫ్రైడ్. ఏ ఎస్సేని రచించాడంటే ది అన్క్వానీ. కోడ్ వచ్చేసి అన్క్వానీ. ఫ్రైడ్. అన్క్వానీ అంటే ది అన్క్వానీ అని. ఫ్రైడ్ అంటే సిగ్మండ్ ఫ్రైడ్ అని. ఇక్కడితో ఎస్సేస్ అండ్ ఎస్సేయిస్ట్స్ అనే క్లాస్ అనేది కంప్లీట్ అయింది. ఈ క్లాస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. అలాగే మేము చేసే వీడియోస్ అన్ని నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తాయి. థ్యాంక్ యూ ఈ వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు.